మనమైతే డైమండ్ జ్యువెలర్స్కి వెళ్ళిపోదాము. మన డైమండ్స్లో ఫస్ట్ మనము రింగ్స్ చూద్దాం. డైమండ్స్ లో వచ్చేసి మనకి ఇవి టాప్ క్వాలిటీ డైమండ్స్ వస్తాయి మేడం. లైట్ వెయిట్ లో రింగ్స్ వస్తాయి. అంటే మనకి గోల్డ్ రింగ్స్ వచ్చే కాస్ట్ లోనే డైమండ్ రింగ్స్ కూడా వస్తాయి. సో 5-6-7 డిఫరెన్స్ లోనే మనకి టాప్ క్వాలిటీ ఉంటుంది మేడం. ఐజిఐ సర్టిఫికేట్ ఉంటుంది, ఈఎఫ్ యుఎస్ కలర్ ఉంటుంది, బెల్జియం కట్స్ ఉంటుంది మేడం. మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ ఇస్తున్నాం ప్రైస్ కూడా. లైట్ వెయిట్ ఉంటాయి మన దగ్గర, హెవీ వెయిట్ కూడా వస్తాయి, విత్ ఐజిఐ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఎప్పుడు మార్చుకున్నా కానీ మనకి 100% వస్తుందండి. డైమండ్కి డైమండ్ వస్తుంది అండ్ గోల్డ్ వస్తుంది. గోల్డ్ వచ్చేసి ఏంటంటే మనకి 18 క్యారెట్ గోల్డ్ 22 క్యారెట్ వస్తాయి. డైమండ్స్ వచ్చేసి మనకి 18 క్యారెట్ గోల్డ్ వస్తుంది మనకి. లైట్ వెయిట్ కూడా ఉంటాయి, సింగిల్ స్టోన్స్ పెద్ద స్టోన్స్ కూడా ఉంటాయండి మనకి. చాలా తక్కువలో ఫ్యాన్సీగా కూడా ఉంటాయి. చూసారు కదా డైమండ్స్ మనకి గోల్డ్ కంటే మనకి డైమండ్స్ బెటర్ అని చెప్తున్నారు. కంపేర్ టు దట్ ఇది బెస్ట్ అని చెప్తున్నారు. దీంట్లో కూడా మనకి రింగ్స్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ వస్తాయి, ఫ్యాన్సీ డిజైన్స్ అండ్ సింగిల్ స్టోన్స్ కూడా ఉంటాయి. అలాగే మనకి గోల్డ్ రింగ్స్ కి డైమండ్ రింగ్స్ కి తేడా ఏంటిది? అంటే కాస్ట్ డిఫరెంటా లేకపోతే క్వాలిటీ డిఫరెంటా మేడం? ఇప్పుడు సీజర్స్ నార్మల్ రింగ్స్ లో ఏంటంటే సీజర్స్ వస్తాయి. సో రీసేల్ వాల్యూ అనేది ఏమీ ఉండదు మనకి. చాలా వరకు ఏంటంటే డైమండ్స్ అనగానే అందరు కూడా చాలా కాస్ట్ అనుకుంటారు, కానీ ఇది కూడా దాంతో పాటే వస్తాయి. మనకి రీసేల్ ఉంటుంది. డైమండ్ అనేది మనకి వాల్యూ పెరిగిన కానీ పెరిగిన వాల్యూ వస్తుందండి మనకి కూడా. సో సింపుల్ కాకుండా కూడా హెవీ రింగ్స్ కూడా ఉంటాయండి మనకి. టాప్ క్వాలిటీ ఉంటుంది, హోల్సేల్ ఉంటుంది మనకి. డైమండ్స్ కూడా మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ. గోల్డ్ కంటే ఇవి ఎక్కువ షైన్ అవుతాయి. డైమండ్స్ కి కాస్ట్ ఎక్కువ పడుతుంది మేడం మనకి. గోల్డ్ కి తక్కువ పడుతుంది, 18 క్యారెట్ వస్తుంది. జిఎస్టీ ఎలా ఉంటది? ఏది అయినా కానీ 3% జిఎస్టీ ఉంటుంది. ఇప్పుడు డైమండ్స్ అయినా గోల్డ్ అయినా కానీ సేమ్ జిఎస్టీ 3% ఉంటుంది అండి గోల్డ్ మనకి. అలాగే మనం సింపుల్ కాకుండా కూడా హెవీ రింగ్స్ కూడా వస్తాయి మనకి. రింగ్స్ కాస్ట్ వచ్చేసి మనకి 15-20,000 నుండి స్టార్టింగ్ ఉంటాయి మేడం. సో గోల్డ్ రింగ్స్ అయినా కానీ మనకి అంతలోనే వస్తాయి. సో దాని బదులు ఏంటంటే మనకి గోల్డ్ డైమండ్స్ కొనమని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో గిఫ్ట్ పర్పస్ కైనా కానీ బాగుంటాయి. లైట్ వెయిట్ అనేది, హెవీ వెయిట్ కూడా వస్తాయి మనకి. అంటే మన ఇంట్లోకి తీసుకోవాలనుకుంటే ఇలా వెళ్ళొచ్చండి. గిఫ్ట్ పర్పస్ అంటే డైమండ్ రింగ్స్ కూడా తీసుకోవచ్చు. నార్మల్గా మనం అందరం ఏమనుకుంటామంటే గోల్డ్ రింగ్స్కే వెళ్ళిపోతుంటాం. నార్మల్గా డైమండ్స్ అంటే అమ్మో చాలా కాస్ట్, మనం కొనలేమని అనుకుంటాం. కానీ మనకి ఇక్కడ ఎల్ఎన్ఎస్ జ్యువెలర్స్లో అలా కాదు. మనకి గోల్డ్కి అయినా డైమండ్స్కి అయినా లిమిటెడ్ కాస్ట్ అయితే ఉంటుంది, ఈజీగా కొనవచ్చు. క్వాలిటీ అసిస్టెన్స్ కూడా వీళ్ళు 100% ఇస్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ మనం చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ మనము చేంజ్ చేసుకుంటే 100% అయితే వస్తుంది మనకి డైమండ్స్లో కూడా. చూసారు కదా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ ఉంది, డిఫరెంట్ ప్యాటర్న్స్, బంచెస్. ఓకే, గిఫ్ట్ పర్పస్ లో చాలా బాగుంటాయి. లైట్ వెయిట్ లో గిఫ్ట్ పర్పస్ లో లైట్ వెయిట్ ఇవి చూసుకున్నట్లయితే ఇవి గిఫ్ట్ పర్పస్ లో మనకి లైట్ వెయిట్ డైమండ్ రింగ్స్. ఇవి వచ్చేసి ఇవి మెన్స్ కి బాగుంటాయి, లేడీస్ కి. ఓకే, ఇవి లేడీస్ కి బాగుంటాయి అంట. ఇవి కొంచెం బాగుంటాయి, సింగిల్ వేసుకుని పార్టీ వేర్ కి కూడా బాగుంటాయి మనకి. అంటే గిఫ్ట్ కంటే ఇంత హెవీ ఇవ్వలేము కదా. అవునవును. సో మన ఓన్ పర్పస్ నుండి ఇట్లా హెవీగా తీసుకోవచ్చు మనకి. కంప్లీట్ గా కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది మార్కెట్ కంటే కూడా. క్యారెట్ వైజ్ గా చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. ఓకే, ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇన్ డైమండ్స్. లైక్ రింగ్స్ కాకుండా కూడా మనకి టాప్స్ కూడా వస్తాయి మేడం. లైట్ వెయిట్ లో టాప్స్ కూడా చాలా తక్కువ వెయిట్ లో. ఇది కూడా మనకి 20,000-25,000 నుండి స్టార్టింగ్ వస్తాయి మేడం. ఇది టాప్స్ ఉంటాయి అండ్ రింగ్స్ కూడా ఉంటాయి. ఇది కూడా డైలీ వేర్ కమ్ పార్టీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇవి డైలీ వేర్ కి డైమండ్స్ అయితే బాగుంటాయి. యూస్ చేసుకోవచ్చు. ఇవి ఎంత ఉంటాయి స్టార్టింగ్ రేట్? ఇవి మనకి స్టార్టింగ్ 20,000-25,000 నుండి స్టార్టింగ్ వస్తాయి మేడం. ఓకే, ఇవి కూడా మనకి 100% వస్తుంది. క్యారెట్ వైజ్ కూడా మనకి తక్కువ పడుతుంది. ఈఎఫ్ వివేస్ కలర్ వస్తుంది, ఐజిఐ సర్టిఫికేట్ ఉంటుంది. ఓకే, ఇవి చూసారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్. డైలీ వేర్ కి అయితే ఇవి మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. లైట్ వెయిట్ అండ్ కొంచెం హెవీ పెద్ద వాళ్ళకి. ఇదేంటంటే కాలేజ్ వాళ్ళకి అలా వస్తాయి. కొంచెం పెద్ద వాళ్ళకి కూడా ఉంటాయండి మనకి. ఇవి మనకి పెద్ద వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండ్ షైనింగ్స్ ఎట్ ఏ టైం. ఇది మనకి డైమండ్స్ లో దొరుకుతుంది. దీంట్లో మనకి రోడియం పాలిష్ వస్తుంది అండ్ రోజ్ గోల్డ్ పాలిష్ కూడా డిఫరెంట్ వస్తుంది. ఇవి డైమండ్స్ ఏనా? ఇది కూడా డైమండ్స్ వస్తుంది. పాలిషింగ్ డిఫరెన్స్ వస్తుంది మేడం. పాలిషింగ్ డిఫరెన్స్ వస్తుంది. ఇన్ కేస్ మనం ఒకవేళ పాలిషింగ్ డిఫరెంట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు మేడం. చేంజ్ చేయించుకుంటే కాస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? పాలిషింగ్ చేంజ్ అవుతుందండి మనకి. ఇది క్లోజ్ ఫిట్టింగ్ వస్తుంది, ఓపెన్ ఫిట్టింగ్ కూడా వస్తుంది మనకి. దాంట్లో డిఫరెంట్ వస్తుంది. చూసారు కదా ఇవి పెద్ద వాళ్ళకైతే బాగుంటాయి. అలాగే మల్టీ కలర్ కూడా వస్తుంది మేడం. ఫుల్ వైట్ కాకుండా కూడా మల్టీ కలర్ కూడా వస్తుంది మనకి. ఇది చేంజబుల్ చేసుకోవచ్చు. ఇది కూడా పెద్దవాళ్ళు యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్యాన్సీ డ్రెస్సెస్ పైన కానీ ఫంక్షన్స్ కి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అవును మేడం, కలర్స్ మిడిల్ లో చేంజ్ అయిపోతాయి. ఓకే, ఇవి కూడా డైమండ్స్. సో ఇది ఇంకో టైప్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ. ఓకే,
నెక్స్ట్ ఇంకేమైనా చైన్స్ ఉన్నాయా? నెక్స్ట్ వచ్చేసి మనకి పెండెంట్స్ కూడా ఉంటాయి మేడం. మనకి పెండెంట్స్ కూడా వస్తాయి. ఇది పెండెంట్ మనము గోల్డ్ చైన్స్ లో వేసుకోవచ్చు అండ్ ఫ్యాన్సీ చైన్స్ కూడా వస్తాయండి. ఈ రోజ్ గోల్డ్ అండ్ రోడియం పాలిష్ వస్తుంది. ఇవి కూడా మనకి చేంజబుల్స్ వస్తాయి మేడం పెండెంట్. ఇప్పుడు రోజ్ గోల్డ్ అంటే ఓన్లీ డైమండ్స్ లో పాలిషింగ్ నార్మల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా చైన్స్ 18 క్యారెటే వస్తుంది మనకి. ఓకే. రోడియం పాలిష్ సెపరేట్ గా యాడ్ చేశారు అది? సెపరేట్ యాడ్ చేసాం మేడం. ఓకే. ఇప్పుడు మనకి చైన్ కేస్ నచ్చలేదంటే కూడా వేరే చైన్ కూడా వేసుకోవచ్చు మేడం. ఓకే. ఇలా అయినా వేసుకోవచ్చు, ఇది తీసేసినా తీసేసుకో. వేరే చైన్స్ లో ప్లేన్ చైన్స్ గానీ. ఇప్పుడు నార్మల్ గా ఇలా కాకుండా ఓన్లీ సింపుల్ గా చైన్స్ ఉన్నాయా డైమండ్స్ లో? చైన్స్ ఇలా వస్తాయి మేడం, డైమండ్స్ తో ఉండవు. అంటే పెండెంట్ వస్తుంది అండ్ ఇట్లా వీటికి ఒకటి ఈ పెండెంట్స్ కి ఇలాంటి చైన్స్ లో వేసుకోవచ్చు మేడం. దీనికి ప్లేన్ చైన్స్ కూడా వేసుకోవచ్చు మేడం. ఇది ఏంటంటే మనకి 18 క్యారెట్ వస్తుంది, రోడియం పాలిష్ ఉంటున్నాయి, రోజ్ గోల్డ్ పాలిష్ డిఫరెన్స్ వస్తుంది. 22 క్యారెట్ కంటే కూడా మనకి ఇవి గట్టిగా ఉంటాయి. ఫ్యాన్సీ అంటే ఇప్పుడు కాలేజ్ వేర్ కానీ చిన్న చిన్న నార్మల్గా అందరికి డౌట్ ఉంటది కదా డైమండ్స్ అంటే ఏంటి అని చెప్పేసి. సో మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇది డైమండ్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇవి చేసుకోవచ్చు మేడం. మనకి డిఫరెన్స్ తెలిసిపోతాయి మేడం. వర్క్మెన్షిప్ అని మనకి సీజర్ స్టోన్స్ కి వర్క్మెన్షిప్ కి డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు కొన్నిట్లో స్టోన్స్ ఉంటాయి, స్టోన్స్ ఉంటే మనం డైమండ్స్ అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేస్తాము. కొన్ని టైమ్స్ ఇప్పుడు స్టోన్స్ ఇప్పుడు లేవు కదా. ఇది ప్లేన్ మేడం, ఇది డైమండ్స్ ఏది కాదు మేడం, ప్లేన్ చైన్స్ వస్తాయి వీటికి. మరి ఇది దీన్ని గోల్డ్ అంటారా? డైమండ్స్ గోల్డ్ అంటారు. చైన్స్ గోల్డ్ చైన్స్. ఇది గోల్డ్ చైన్స్, డైమండ్ కి సంబంధం లేదు. ఇవేంటంటే డైమండ్ పెండెంట్ వేసుకోవచ్చు మేడం. పెండెంట్స్ ఉన్నాయి కదండి, సో ఈ పెండెంట్ కి ఈ చైన్ నచ్చలేదు అనుకోండి ఇలాంటి చైన్స్ వేసుకోవచ్చు. ఓకే. ఓకే. డైమండ్స్ లో మనము వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి చైన్స్ వేసుకొని డైమండ్ లాకెట్ వేసుకుంటే కంప్లీట్ డైమండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. అంటే ప్లేన్ కూడా ఇలా ప్లేన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే.